మా ఆత్మీయ ఆడబిడ్డలు అన్నదమ్ములు ఎవరెవరైతే అంబర్పేటలో వెంకటేష్ అన్న గెలుపు కోసం పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారో మీ అందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ అన్నగారు మొహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవనీయులు పెద్దలు మషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ అన్న గారు, గౌరవనీయులైన పెద్దలు శేర్లింగంపల్లి శాసనసభ్యులు అన్న ఆరికపూడి గాంధీ గారు, గౌరవనీయులు భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు అన్నగారు గండ్ర వెంకటరమణారెడ్డి గారు, అదేవిధంగా అక్కడ దాక్కున్నవేంది లచ్చన మా ఉప్పల్ ఎమ్మెల్యే గారు దాక్కున్నాడు అక్కడ పక్కన చూడలే సారీ లచ్చన. ఉప్పల్ ఎమ్మెల్యే గారు సోదరుడు వెంకటేష్ అన్న గారికి చిరకాల మిత్రుడు గౌరవనీయులైన బండారి లక్ష్మారెడ్డి గారికి డబుల్ సపోర్ట్ కొట్టాలి, మీకంటే డబుల్ మేయాడితో గెలిచింది అన్న. అచ్చా లాస్ట్ టైం ఇన్ఛార్జ్ కూడా ఉండే, మర్చిపోయిన బస్. లాస్ట్ టైం ఇన్ఛార్జ్ గా ఉండి ఈసారి మరి ఉప్పల్లో కూడా ఎమ్మెల్యేగా పెద్ద మెజారిటీతో గెలిచిన 50,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన లక్ష్మారెడ్డి అన్న గారు, గౌరవనీయులైన సోదరులు రావుల శ్రీధర్ రెడ్డి గారు, మా తమ్ముడు తలసాని సాయి కిరణ్ గారు, సోదరుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి గారు, గౌరవనీయులైన పెద్దలు డిపి రెడ్డి గారు, గౌరవనీయులు ఇప్పటిదాకా స్ఫూర్తిదాయకంగా ప్రసంగించిన షేక్ అబ్దుల్లా సోహెల్ గారు, గౌరవనీయులు అన్నగారు వెంకటరెడ్డి గారు, లేవే ఒకసారి దండం పెట్టుకో వెంకటరెడ్డి అన్నగారు, గౌరవనీయులైన సహచర కార్పొరేటర్లు సోదరులు విజయ్ కుమార్ గౌడ్ గారు, సోదరి పద్మక్క గారు, మా పద్మావతి గారు ఎక్కడ పద్మావతి మేడం గారు, అన్నగారు దుర్గాప్రసాద్ రెడ్డి అన్నగారు, అదేవిధంగా దూసరి లావణ్య గారు, వేదిక పైన ఉన్న తెలుసన్నా మీ భార్య పేరు చెప్పి కూడా పోతాను ఇంటికి అన్న, మళ్ళీ ఇంటికి కూడా రాణిస్తలే లేదు అక్క అని చెప్పి పద్మ పేరు చెప్పు పద్మ పేరు సోదరి గోల్నాక మాజీ కార్పొరేటర్ గారు, మా ఆడబిడ్డ కాలేరు పద్మక్క గారు. అక్క ఒకసారి నమస్కారం పెట్టుకోక, ఎందుకన్నా మంచి మళ్ళీ ఇంటికి పోయినాక నువ్వే బువ్వ పెట్టాలి. అదేవిధంగా వేదిక పైన ఉన్న చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. పేరు పేరున మా డివిజన్ అధ్యక్షులందరికీ నేను ఎవరెవరో పేర్లు చెప్పలేదో వాళ్ళందరూ జర మనసులనే తిట్టుకోండి. సీనియర్ నాయకులు ఉన్నారు, పాక చందరన్న లాంటి సీనియర్ నాయకులు పేరు పేరున అందరూ కూడా నేను ఎవరెవరో పేర్లు అయితే చెప్పలేదో జర తిట్టుకోకరి, బయటికి లోపల తిట్టుకోవాలని కోరుతూ పొద్దున 10 నుంచి ఇప్పటిదాకా ఓపికగా ఉన్న మీ అందరికీ మళ్ళొకసారి గట్టిగా మీకోసం మీరు గట్టిగా ఒకసారి సపోర్ట్ కొట్టాలని కోరుతూ మా పాత్రికేయ మిత్రులు కూడా మొన్న హైదరాబాద్ లో బ్రహ్మాండంగా పార్టీ గెలిచింది అంటే దానిలో పాత్రికేయ మిత్రుల ఆశీర్వాదం కూడా ఉన్నది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనానికి నన్ను ఆహ్వానించినందుకు గౌరవనీయులు వెంకటేష్ అన్న హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నిజంగా ఎలక్షన్ అయిన తర్వాత ఈ 75 రోజుల్లో ఎక్కడికి పోయినా రాష్ట్రంలో నిన్నగాక మొన్న నాగర్ కర్నూలుకి అచ్చంపేటకు పోయినా లేకపోతే ఇంకో జిల్లాకి పోయినా ఎక్కడ పోయినా రాష్ట్రంలో ఒక్కటే మాట వినబడతా ఉన్నది, అయ్యో ఎంత పని అయిపోయింది, తప్పు జరిగిపోయింది, వీళ్ళ దొంగ మాటలు నమ్మి వీళ్ళ మోసపు మాటలు నమ్మి ఓటేసి ఇలా బాధపడుతున్నాం అనే మాట ఇలా సర్వత్రా వినబడుతున్నది. నిన్నగాక మొన్న నేను నాగర్ కర్నూలు పోయినా, అక్కడ ఇట్లనే మైక్ లో మాట్లాడుతుంటే సడన్ గా కరెంటు పోయింది. కరెంటు పోగానే కిందికెళ్లి నినాదాలు స్టార్ట్ అయినాయి, జై కాంగ్రెస్ అని నినాదాలు. నేను అడిగిన మార్పు మంచిగుందా అని అడిగిన, మార్పు కావాలన్నారు, బాగున్నదా అని అడిగిన. ఇవాళ నేను మీ అందరినీ ప్రార్థించేది కోరేది ఒకటే, హైదరాబాద్ లో మీ అందరూ కూడా మన గులాబీ సైనికులందరూ కష్టపడ్డాం కాబట్టే, చిత్తశుద్ధితో పనిచేసినాం కాబట్టే, నిబద్ధతతో పనిచేసినాం కాబట్టే హైదరాబాద్ లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి రాకుండా 16కి 16 కూడా జీహెచ్ఎంసీ పరిధిలో మనమే గెలుచుకున్నాం. ఒకటి తప్పిదారి అడ్డిమారి గుడ్డి దెబ్బ లెక్క బీజేపీ రాజాసింగ్ అంటోడు గెలిచిండు, అది కూడా అడ్డిమారి గుడ్డి దెబ్బలో గెలిచిండు తప్ప నిజానికైతే అది కూడా మనమే గెలవాల్సిన సీటు. దురదృష్టవశాత్తు స్వల్ప తేడాతోని అది ఓడిపోయినాం. హైదరాబాద్ లో ఎవరు ఆగం కాలేదు, ఎవరు అనుమాన పడలేదు. కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే తప్పకుండా రాష్ట్రం ముందుకు పోతుందనే ఆలోచనతో సంపూర్ణమైన విచక్షణతో ఇక్కడ ఓటేయడం జరిగింది. తమ్ముడు మీరు జరుగురు వాళ్ళు తిడుతుర్రు. అదేవిధంగా మీరు గ్రామీణ ప్రాంతాలకు పోతే, జిల్లాలకు పోతే మాత్రం కొంతమంది అనవసరంగా కాంగ్రెస్ పార్టీ ఒక మాయ మాటలు నమ్మి ఇలా మోసపోయినమని బాధపడతా ఉన్నారు. మీ అందరికీ వెంకటేష్ అన్న ఇలా ఒక ఫోల్డర్ ఇచ్చిండు, వచ్చిందా అందరికి ఫోల్డర్ వచ్చిందా? ఒకసారి చూపెట్టుంది. सब लोग फोल्डर दिखाओ अपना, अरे पीछे नहीं दिख रहे,
पीछे नहीं दिखा रहे देखो इसमें सबसे अहम 2 डॉक्यूमेंट है ఇలా 2-3 ముఖ్యమైన డాక్యుమెంట్లు ఉన్నాయి అందులో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొంగ హామీలు ఏవైతున్నాయో 420 హామీలు ఒక్కసారి ఆ పుస్తకం తీయండి అందరు జర్రా ఒకసారి పుస్తకం తీయండి 420 హామీల పుస్తకం ఇగో ఇది కాంగ్రెస్ ఇచ్చిన జర్రా దిఖాओ एक बार ఓ ఈ పుస్తకం చూపెట్టండి ఒకసారి అందరూ ఈ 420 హామీల పుస్తకం ఏదైతుందో దీన్ని తప్పకుండా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఎన్ని దొంగ మాటలు చెప్పినరో ఇలా అన్ని రాస్తున్నాయి బస్సు ఫ్రీ అన్నారు బంగారం ఫ్రీ అన్నారు కేసీఆర్ షాదీ ముబారక్ 1,00,000 రూపాయలు ఇస్తుండు కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలు ఇస్తుండు అవేం సరిపోతాయి ఒక తులం బంగారం ఇస్తాం మేము అన్నారు బస్సు మొత్తం ఫ్రీ అన్నారు అదే విధంగా ఇంటింటికి కోడలుంటే 2,500 రూపాయలు అత్తా మామలుంటే చెరి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు 500 రూపాయలకే సిలిండరు 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పి 6 గ్యారెంటీలు అని చెప్పి ఊదరగొట్టి ఇవాళ ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి ఇవాళ గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మర్చిపోయినట్టు నటించిన ఈ 420 హామీలు అమలయ్యేదాకా వాళ్ళను వేటాడుదాం ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉందామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళని విడిచిపెట్టేది లేదు ఎందుకంటే ఆనాడేమో అందరికీ అన్ని అన్నారు అందరికీ అన్ని ఇస్తామన్నారు ఇవాళ కొందరికే కొన్ని అని మాట్లాడుతున్నారు కొందరికే ఇస్తాం కొన్ని మాత్రమే ఇస్తాం అందరికీ అన్ని ఇయ్యలేము అనే మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారో మీరు చూస్తూ ఉన్నారు ఆయన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సెక్రటేరియట్కి వచ్చి ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడతాడు నేను ఇక్కడేమో లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ ఖాళీ కుండలే ఉన్నాయి మరి ఏం చేయాలి అని చెప్పి వెకిలి నవ్వుతున్నాడు నాకు తెలియక అడుగుతా మీరు అంబర్పేటలో ఉండే మా ఆడబిడ్డలు చెప్పాలా మా అన్నదమ్ములు చెప్పాలా లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి కొంతమంది తిరుగుతూ ఉంటారు ఊళ్ళల్లో ఎవరు మరి రేవంత్ రెడ్డి గారు గతంలో ఏం పని చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఇవాళ మళ్ళీ ఆయన వచ్చి లంకె బిందెలు లేవని చెప్పి ఇలా ఎటకారంగా మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్లో లంకె బిందెలు ఉండవు సెక్రటేరియట్లో ఆఫీసర్లు ఉంటారు కంప్యూటర్లు ఉంటాయి పని చేయాలి అక్కడికి వచ్చి ఉత్తర్వులు ఇవ్వాలా ఉత్తర్వులు అమలు చేసి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయాలా ఇలా నోటికొచ్చిన మాటలు ఆ వాగ్దానాలు నిలబెట్టుకోలేక కేసీఆర్ గారిని తిట్టాలి తెల్లారలేస్తే 10 ఏళ్లలో తెలంగాణ అన్యాయం అయిపోయిందని అడ్డగోలు మాటలు మాట్లాడాలి ఆ ఆలోచన తప్ప మంచి ఆలోచనలు మాత్రం మీ ముఖ్యమంత్రికి లేవు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది దయచేసి ఆలోచించమని కోరేది ఇలా వాళ్ళు ఇచ్చిన హామీలు మహాలక్ష్మి అన్నారు నెలకు 2,500 అన్నారు నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు తెలంగాణలో 18 ఏళ్ల పైబడ్డ వాళ్ళు 18 ఏళ్లు నిండిన వాళ్ళు 1,67,00,000 మందికి ఉన్నారు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చాలు చేస్తావు నువ్వు నెలకు 2,500 రూపాయల కార్యక్రమం అని వాళ్ళందరూ కూడా మీ దిక్కు చూస్తా ఉన్నారు ఒకవేళ చేయకపోతే మార్చి 17 నాడు 100 రోజులు నిండుతాయి మీరు గనక తప్పించుకునే ప్రయత్నం చేస్తే శ్వేతపత్రాల పేరు మీద గత ప్రభుత్వం అని చెప్పి ఇంకోటని చెప్పి లంకె బిందెలు లేవని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా 100 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేది కూడా మా ఆడబిడ్డలనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా 1-2 కాదు చెప్పిన అబద్ధాలు ఎన్ని చెప్పిండు బస్సు ఫ్రీ అన్నాడు ఆలోచన లేకుండా ప్రణాళిక లేకుండా బస్సులు మరి ఫ్రీ అని చెప్పి చాలు చేసిండు ఇలా ఏమేం దృశ్యాలు చూస్తున్నాం ఆ బస్సులలో మా ఆడబిడ్డలు ఇక ఫ్రీ బస్సు అని చెప్పి కొంతమంది ఆ డ్రైవర్ సీట్లకే లెక్కుతున్నారు కిటికీలకే లెక్కుతున్నారు సీట్లు లేక కొట్టుకుంటున్నారు జుట్లు పట్టుకుంటున్నారు చెప్పులతో కొట్టుకుంటున్నారు ఇట్లాంటి దృశ్యాలు చూస్తాం ఎప్పుడన్నా అనుకున్నామా ఇంత దారుణమైన పరిస్థితులు ఒకవైపు ఆడబిడ్డలు సంతోషంగా లేరు మరొక వైపు ఆటో అన్నలు మా కడుపు మీద దన్నిండు మార్పు అని చెప్పి మేము ఓట్లేస్తే వచ్చి మా కడుపే కొట్టిండని చెప్పి రెక్కాడితే గాని డొక్కాడని ఆటో డ్రైవర్లు పాపం ఇప్పటికే 25-30 మంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇలా తెలంగాణలో కనబడతా ఉన్నది ఇంకొక వైపు కేవలం ఆడబిడ్డలకు మాత్రమే కాదు పెద్ద మాటలు చెప్పిన రైతులకు మీరందరూ రైతన్నలారా మీరు పోండి తెచ్చుకోండి ఇప్పటిదాకా లోన్ లేనోళ్ళు లోన్ తీసుకోనోళ్ళు కూడా 2 లక్షల రూపాయలు రుణం తెచ్చుకోండి నేను డిసెంబర్ 9 నాడు వస్తున్నా రాంగానే సంతకం పెడతా అన్నాడు ఈయన మాటలు నమ్మి
ఇవాళ చాలా మంది లోన్ తెచ్చుకున్న వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. మరి డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 రానే వస్తున్నది. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు జరుగుతుంది రుణమాఫీ అని చూస్తా ఉన్నారు. ఇవాళ కొత్త స్కీమ్ ఏదో చాలు చేస్తున్నా అని చెప్తున్నారు. 500 రూపాయలకే సిలిండర్ అని పచ్చి మోసం. అందులో కూడా 1,24,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఆ రోజేమో అందరికీ అన్ని ఇస్తా అన్నాడు. ఇవాళ మాత్రం కేవలం 35 లక్షల మందికే ఇస్తా, అది కూడా మీరు మొదలు పైసలు కట్టాలి, ఆ తర్వాత మీ బ్యాంకు ఖాతాల్లో ఇస్తా అని చెప్పి ఇవాళ అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే మాదిరిగా ఇంటింటికి 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు, అందరికి ఇస్తా అని చెప్పిండు. రాష్ట్రంలో 1,34,50,000 విద్యుత్ మీటర్లు ఉన్నాయి, కరెంటు మీటర్లు, అందరికి ఇస్తా అన్నాడు. ఇవాళ మళ్ళీ దానిలో కూడా కటింగ్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మీకు తెల్ల కార్డు ఉంటేనే ఇస్తా, మీకు బండి ఉంటే ఇయ్యా, ఇవన్నీ ముందు చెప్తే అయిపోతున్నాయి కదా. ఆ రోజే జాడిచ్చి తనుదురు. ఇవాళ మళ్ళా కావాలని కట్టింగులు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కువ చెప్పేది ఏం లేదు. హైదరాబాద్ లో మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ భాగవతం తెలుసు కాబట్టే ఇక్కడ ఒక్క సీటు కూడా రాకుండా తీర్పునిచ్చిన చైతన్యం గ్రేటర్ హైదరాబాద్ ప్రజలది. అదే చైతన్యం కొనసాగించాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎంత మోసకారి పార్టీయో, ఎంత దగాబాజీ పార్టీయో మీకు బాగా తెలుసు. ఇక మరొక పార్టీ ఉన్నది ఇక్కడ, బీజేపీ. ఇప్పుడే సోదరులు చెప్పినట్టు 15 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఇక్కడ అంబర్పేట నుంచి కిషన్ రెడ్డి గారు. గత 5 సంవత్సరాలు కేంద్రంలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు. మీ దయతో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి గెలిచిండు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉండే మా ఆడబిడ్డల్ని, అన్నదమ్ముల్ని, అదే విధంగా మీడియా ద్వారా కిషన్ రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నా. 5 ఏళ్లయింది మీరు కేంద్ర మంత్రి అయ్యి. కేంద్రంలో ఒకే ఒక్క మంత్రి తెలంగాణ నుంచి కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో కరోనా వచ్చింది, ఈ 5 ఏళ్లలో హైదరాబాద్ లో వరద వచ్చింది మూసీకి. ఈ 5 ఏళ్లలో ఒక్క పైసా పని చేసిన మా తెలంగాణకు దయచేసి చేసి ఉంటే చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కరోనా వస్తే మా కిషన్ రెడ్డి అన్న ఏమైనా తెస్తాడేమో, ఢిల్లీకి వెళ్ళనుకుంటే ఇక్కడికి వస్తాడు, కుర్కురే పొట్లాలు వంచుతాడు. నిన్నగాక మొన్న చూసిన కిషన్ రెడ్డి అన్న ఆయన చేసిన అతి గొప్ప పని ఏంటంటే, ఇప్పటివరకు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు పోయి కాళేశ్వరం అనే ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తే మా కిషన్ రెడ్డి అన్న కూడా అనుకున్నాడట, మరి కేసీఆర్ గారు లిఫ్ట్ను ప్రారంభించిండు, నేను కూడా లిఫ్ట్ ప్రారంభిస్తా అని చెప్పి సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ పోయి 2 లిఫ్టులు చాలు చేసి జాతికి అంకితం చేసి వచ్చిండు మన గొప్ప కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్న. నిన్నగాక మొన్న గుడ్డిమల్కాపూర్ వేయిండు, అక్కడ నాంపల్లి కాన్స్టిట్యున్సీలో 2 సింటెక్స్ ట్యాంకులు కట్ చేసి వచ్చిండు. ఇది కిషన్ రెడ్డి గొప్పతనం. ఈ 5 ఏళ్లలో కేంద్ర మంత్రిగా కుర్కురే ప్యాకెట్లు వంచుడు, ప్యాసింజర్ లిఫ్టులు జాతికి అంకితం చేసుడు, అదేవిధంగా సింటెక్స్ ట్యాంకులు ప్రారంభించుడు తప్ప కిషన్ రెడ్డి గారు చేసిందేమీ లేదు. ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఏంది అంటే, గత 10 ఏళ్లలో హైదరాబాద్ లో మనం 36 ఫ్లైఓవర్లు పూర్తి చేసినాం. కేవలం 2 ఫ్లైఓవర్లు మాత్రమే బీజేపీ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి, అది కూడా ఇది జాతీయ రహదారి అని లొల్లి పెడితే వాళ్ళకి ఇచ్చినాం. ఒకటి అంబర్పేట ఫ్లైఓవర్, రెండోది ఉప్పల్ ఫ్లైఓవర్. ఈ 2 కూడా పట్టుబట్టి గుంజుకున్నారు వాళ్ళు. మేము కడతామంటే కూడా వినకుండా తీసుకున్న పాపానికి ఈ 2 ఫ్లైఓవర్లు కూడా ఇవాళ ఉప్పల్ ప్రజల సాక్షిగా, అంబర్పేట ప్రజల సాక్షిగా నత్తనడక నడుస్తా ఉన్నాయి. ఇగో ఇది బీజేపీకి టీఆర్ఎస్ కు తేడా ఏంది అంటే, ఇగో అంబర్పేట ఉప్పల్ ఫ్లైఓవర్లు ఎట్లయితే నత్తనడక నడుస్తున్నాయో, మిగతా ప్రాజెక్టులు, మిగతా ఫ్లైఓవర్లు ఎట్లయితే వాయువేగంతోని, కాలంతో పోటీ పడుతూ పూర్తి చేసినామో దాన్ని బట్టే చెప్పవచ్చు కిషన్ రెడ్డి గారి సత్తా, కాలేరు వెంకటేష్ గారి సత్తా అనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఒక ప్రాంతానికి, ఒక నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తే 5 ఏళ్లలో ఏం చేసిండో చెప్పాల్సిన అవసరం లేదా? అదేమి చూడొద్దట. నా ముఖం చూడకుండ్రి, మోడీ గారు ముఖం చూడుండ్రి, అయోధ్యలో రామ మందిరం కట్టినాం కాబట్టి మాకు ఓట్లు వేయండి అన్నారు కిషన్ రెడ్డి గారు అంటా ఉన్నారు. నేను అడుగుతున్నా కిషన్ అన్న, మరి మేము కూడా కట్టినమే, పక్కనే యాదాద్రి, ఎక్కువ దూరం లేదు ఇడికెళ్ళి, పక్కనే గంట దూరంలోనే అద్భుతమైన యాదాద్రి ఆలయం కట్టినాం. కానీ మీలాగా రాజకీయం చేయలేదు, దేవుళ్లను రాజకీయం కోసం వాడుకునే దుష్ట ఆలోచన ఎన్నడూ కూడా చేయలేదు. మనిషిని మనిషిగా చూసినాం, మతం కోణంలో చూడలేదు. హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరైనా మావాడు అనుకొని పనిచేసినాం. ఎన్నడూ మతాన్ని అడ్డం పెట్టుకొని మాత్రం రాజకీయం చేయలేదు, చెయ్యబోము కూడా. ఇవాళ నువ్వు చేసిందేమీ లేక, చేసిందేమీ చెప్పుకునేందుకు లేదు కాబట్టి, పార్లమెంట్ సభ్యుడిగా విఫలమైనవు కాబట్టి
కేంద్ర మంత్రిగా ఫెయిల్ అయినావు కాబట్టే ఇవాళ మోడీ గారి ముఖం చూడండి నా ముఖం చూడకండి అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు. అందరికీ తెలుసు మీ మోడీ ఏం చేసిండో కూడా తెలుసు. మీ మోడీ గత 10 ఏళ్లలో ప్రధానమంత్రిగా తెలంగాణకు ఏమీ ఇయ్యలేదనే మాట కూడా మీకు తెలుసు, మాకు తెలుసు. ఒక హాస్పిటల్ ఇయ్యలే, ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యలే, ఒక కొత్త ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇయ్యలే, హైదరాబాద్కు వరదలు వస్తే నయా పైసా సాయం చేయలే. మరి ఏం ముఖం పెట్టుకుని అడుగుతారు మీరు ఓటు అనే మాట కిషన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా. ఇంకా ఎన్ని రోజులు మతం పేరు మీద, ఇంకా ఎన్ని రోజులు దేవుళ్ళ వెనకాల దాక్కొని రాజకీయం చేస్తారనే మాట కూడా నేను వారిని అడుగుతా ఉన్నా. 5 ఏళ్లు కేంద్ర మంత్రిగా ఉండే 5 రూపాయల పని చేయలేదు అంబర్పేటకు, ఎందుకు వెయ్యాలి నీకు ఓటు అని నేను అడుగుతా ఉన్నా. పార్లమెంటులో అక్కడ డూడు బసవన్నలాగా ఉండే ఎంపీలు కావాలనా, లేదా మన కోసం గులాబీ జెండా కప్పుకొని గట్టిగా తెలంగాణ కోసం గర్జించే ఎంపీలు కావాలనా ఆలోచించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. తెలంగాణ కోసం ఎన్నటికైనా ఈ రోజైనా ఏ రోజైనా ఈ గులాబీ జెండానే శ్రీరామ రక్ష తప్ప మళ్ళా ఏ పార్టీ వల్ల కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ వల్ల ఎన్నటికీ కూడా తెలంగాణ ప్రజల హక్కులు కానీ ప్రయోజనాలు కానీ కాపాడలేము అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పెద్దలు చెప్తారు ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడే ఎత్తుకోవాలని చెప్తారు. మొన్న మనకు చిన్న స్పీడ్ బ్రేకర్ లాగా చిన్న ఎదురు దెబ్బ తగిలింది. ప్రజలు మననేమి పూర్తిగా తిరస్కరించలేదు. 119 సీట్లకు గాను 39 సీట్లు మనకి ఇచ్చినారు, 1/3 సీట్లు మనకి ఇచ్చిండ్రు. అందులో 16కి 16 హైదరాబాద్ లో మొత్తం మన మీద విశ్వాసంతో మననే గెలిపించినారు. చాలా చాలా రుణపడి ఉన్నాం హైదరాబాద్ ప్రజలకు. నేను రేపటి రోజున కూడా మిమ్మల్ని కోరేది ఒకటే, 14 ఏళ్లు ఉద్యమం జోరుగా కారు ఉరికింది. 14 ఏళ్లు 100 కిలోమీటర్ల స్పీడ్ తోని ఉద్యమంలో కారు ఉరికింది. 10 ఏళ్లు ప్రభుత్వంలో 100 కిలోమీటర్ల స్పీడ్ తోని కారు ఉరికింది. మరి 24 ఏళ్లు కారు 100 కిలోమీటర్ల స్పీడ్ తోని పోతే సర్వీసింగ్ అవసరం పడుతుందా పడదా? కొద్దిగా సర్వీసింగ్ పోయింది కారు, వాపస్ వచ్చింది. పార్లమెంట్ లో మళ్ళీ జెట్ స్పీడ్ తోని ముందు కురకాలే సికింద్రాబాద్ పార్లమెంట్ మీద ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరే విధంగా డివిజన్ల వారీగా, బస్తీల వారీగా, గల్లీల వారీగా, బూత్ల వారీగా దయచేసి అంబర్పేటలో ఎట్లయితే వెంకటేష్ గారి గెలుపు కోసం ఎక్కడి వాళ్ళు అక్కడ మేమే క్యాండిడేట్ అన్నట్టు కష్టపడ్డారో రేపు పార్లమెంట్ లో కూడా పార్టీ ఎవరిని అభ్యర్థిగా పెట్టినా వారి కోసం మనందరం కూడా కష్టపడి పనిచేద్దాం. మన గులాబీ జెండాను సికింద్రాబాద్ పార్లమెంట్ మీద ఎగిరేసే దిశగా హైదరాబాద్ లో మన పట్టు సడలలేదు అనే మాట అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి తెలిసి వచ్చే విధంగా గట్టిగా కష్టపడదామని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, అన్నగారు ఒక మంచి మాట చెప్పిండు. 24 ఏళ్ల నుంచి ఉద్యమంలో గుండెల్లో గులాబీ జెండాను పెట్టుకొని మోస్తున్న మా నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంత గుర్తింపు ఇచ్చేది ఉండే అనే మాట వారు చెప్పినారు. రేపు పార్టీ పదవుల్లో, కమిటీల్లో తప్పకుండా అందరినీ కూడా అకామిడేట్ చేస్తామనే మాట కూడా నేను మీ అందరికి కూడా ఇస్తూ, భవిష్యత్తులో తప్పకుండా మరిన్ని సందర్భాల్లో కలుసుకుందాం, మాట్లాడుకుందాం. తప్పకుండా సికింద్రాబాద్ పార్లమెంటును గెలుచుకునే దిశగా అందరం కలిసికట్టుగా ముందుకు పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ.